మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. మొన్నే మనం తల్లి, ఇద్దరు బిడ్డలతో సహా ఘటకేసరి ఇన్సిడెంట్ చూసాం. అది మరచిపోకముందే ఇద్దరు వృద్ధ దంపతులు 76 ఏళ్ల వయసు అయిన ఇస్రోలో సైంటిస్ట్ మరి ఏం ఆలోచించాడో ఏంటో తెలియదు. నాగేశ్వరరావు తన పేరు, బెంగళూరులో ఉంటున్నారు. వాళ్ళ ఆవిడ సంధ్యశ్రీ. ఈవిడకి ఒక 60 ఏజ్ ఏమైనా ఉండొచ్చేమో, ఇతను అంతే, ఓ 60 ఇయర్స్ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే తను చనిపోతే తన భార్య ఏమైపోతుందో అని భయపడి, తను ఎవరు చూసుకుంటారో అని బెంగపడి, తను బ్రతకలేదేమో అని భ్రమపడి ఆవిడ గొంతు కోసి చంపేసి ఇతను కూడా చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఇతని వల్ల అవ్వలేదు, పోలీసులకు దొరికిపోయాడు. ఇంతే, 76 ఏళ్ళ వయసు. నేను రేపు పోతానేమో, ఎల్లుండి పోతానేమో, ఇక పోతానేమో అనుకునేవాడు. ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు. అంటే ఉంటుందిలే, కొంతమందిలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇక నేను పోతున్నానేమో అనే ఫీలింగ్లు వస్తూ ఉంటాయి. చాదస్తం కూడా ఉంటుంది, ఒంటరితనం కూడా ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి. బట్ వాట్ ఎవర్, వీళ్ళకి ఫైనాన్షియల్ ఏం లేవు, కష్టాలే లేవు. కూతురు ఉంది, అమెరికాలో స్థిరపడింది, ఆవిడ కూడా చాలా బాగుంది, మంచి జాబు, మంచి జీతం, రిటైర్ అయినా మంచి డబ్బు, భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉన్నారు తోడుగా. సమ్ టైమ్స్ కొంతమంది కొన్ని రకాలు అనిపిస్తూ ఉంటుంది, బట్ ఎందుకు ఇలా ఆలోచిస్తారో తెలీదు. ఏజ్ ఫాల్టా అంటే మొన్న గట్కేసర్ ఆల్రెడీ ఇన్సిడెంట్ చూసాం మనం. ఆవిడకి పెద్ద ఏజ్ ఏం లేదు, 40 ఏళ్ళే. పైగా ఇద్దరు చిన్నపిల్లల్ని తన వెంట తీసుకోవాలనిపించింది. ఎందుకంటే నేను లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని. ఇక్కడ కూడా ఇంత, నేను లేకపోతే నా భార్యను ఎవరు చూసుకుంటారు. మనకి ఎప్పుడైనా సరే ఒంటరితనం ఫీల్ అయినప్పుడు దయచేసి చాలామంది ఎవరికైనా ఓపెన్ అప్‌గా చెప్పుకోండి. మరీ అంత ఇంట్రోవర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఏం లేదు, మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం ఏం లేదు. మన గట్కేసర్ ఇన్సిడెంట్ అంతే, ఆవిడకి ఫైనాన్షియల్ ఇబ్బందులేం లేవు, జస్ట్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంది. ఆఫీస్‌లోనూ ఇబ్బందులేం లేవు. ఇప్పుడు ఈయనకు కూడా అంతే, ఆఫీస్‌లో ఇబ్బందులేం ఉండవు. ఈయన ఇంకా గౌరవిస్తారు, సీనియర్ సైంటిస్ట్ అని. ఒక సమాజంలో కూడా ఒక గౌరవం ఉంటది. అరే! ఆయన పెద్ద సైంటిస్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీ అని. వాళ్ళ ఆవిడకి ఒక గౌరవం ఉంటది. ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారంటే అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ హాయిగానే ఉంటారు. ఒకవేళ కలవాలనుకుంటే మనవళ్ళు వాళ్ళని వీళ్ళని ఎప్పుడైనా ఎత్తుకోవచ్చు, వాటెవర్. లేదు అనుకుంటే హ్యాపీగానే ఉండొచ్చు. బట్ ఈవెన్ దో నేను లేకపోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారు? మనుషులే కాదండి, నేను ఇంకా చాలామందిని చూసా. కుక్కల్ని పెంచుకునే వాళ్ళని కూడా నేను లేకపోతే నా కుక్క ఏమైపోద్దో అని దాన్ని ఉరేసి చంపి వీళ్ళు చచ్చిపోయిన దాఖలాలు కూడా చూసాం. చాలా సినిమాల్లోనూ వచ్చాయి. నేను లేకపోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారనే అంశం మీకెందుకొచ్చింది? అంటే మీరు ఉన్నారన్న ఇదితో అయితే వాళ్ళు పుట్టలా. వాటెవర్. గట్కేసర్ ఇన్సిడెంట్ అని అదే చెప్తాను నేను. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలు, నేను ఈ తల్లిని ఉద్ధరించాలి అనైతే పుట్టలా. ఆ! నా పిల్లలు నన్ను ఉద్ధరించాలి అనైతే ఆవిడ కనల. ఏదో సృష్టి ధర్మం అలా జరిగిపోయింది. ఇక్కడ ఈవిడ నీ జీవితంలోకి భార్యగా వచ్చింది. ఆవిడ ఎలా పెరిగిందో ఏంటో, ఎక్కడి నుంచొచ్చిందో మొత్తానికి నీకు భార్య అయింది. తనకంటూ కొన్ని కలలు ఏవో ఉంటాయి. తనకంటూ ఒక జీవితం ఉంటది. ఇవన్నీ కూడా మరిచిపోయి విచక్షణ రహితంగా చంపేశాడు వాళ్ళ ఆవిడని. అండ్ తను దొరికిపోయాడు. ఇప్పుడు తను దొరికిపోయినా పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు అతను చనిపోయినా సమాజం నిందిస్తది. నువ్వు బతికున్నా సరే ఇంకా అసహ్యించుకుంటుంది. మెంటల్ స్ట్రెస్ ఉంటే దానికి సంబంధించి ఇప్పుడు మోకాలు నొప్పులొస్తే డాక్టర్ దగ్గరికెళ్తున్నారుగా, సిగ్గుపడుతున్నారా? లేదే. నడుము నొప్పొస్తే ఎళ్తున్నారుగా, సిగ్గుపడుతున్నారా? లేదే. ఏమన్నా ఒళ్ళు బద్ధకంగా ఉంటే బాడీ మసాజ్‌లకెళ్తున్నారు, సిగ్గుపడుతున్నారా? లేదే. మరలాంటప్పుడు మెంటల్‌గా ఏదన్నా అనిపించినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళడానికి సిగ్గెందుకు? నాకేమన్నా పిచ్చా అంటారు. ఏమన్నా పిచ్చి పిచ్చి కాదండి అది. దాని మెంటల్ అంటే ఇది పిచ్చి అని పడిపోయారు. మానసికంగా చిన్న సమస్య అంతే. మైండ్ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఏవో మందులుంటాయి, రెమెడీస్ ఉంటాయి, బోలెడన్ని సలహాలు, సూచనలు ఇస్తారు. మీ వల్ల వాళ్ళ జీవితాలు ఎందుకు పాడైపోవాలి? ఇప్పుడు మన గట్కేసర్‌లో ఇద్దరు చిన్న పిల్లలే, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. వాళ్ళకంటే అప్పుడప్పుడే కొత్త లోకంలో కొత్తగా ఏవో కలలు కంటా ఉంటారు. ఇంటర్మీడియేట్ అంతే గదా! అప్పుడే నేను డాక్టర్ అవ్వాలా, ఇంజినీర్ అవ్వాలా అని డిసైడ్ అవుతా ఉంటారు. అండ్ ఇప్పుడు ఈవిడ రిటైర్మెంట్ స్టేజ్, నా కూతుర్ని చూసుకోవాలి, అల్లుడిని చూసుకోవాలి, లేకపోతే ఎక్కడైనా మంచి ప్లేస్‌లో హాయిగా
ఒంటరిగా జీవించాలి, చిన్న చిన్న మొక్కలు పెంచుకోవాలనో, ఏదో ఎవరి కలలు వాళ్ళకు ఉంటాయి. లేదా హోమ్ ఫుడ్స్ తయారు చేసుకొని ఆన్‌లైన్‌లో వంటలు చేసుకోవాలనో ఎవరి ప్యాషన్ వాళ్ళది. అట్లా కాకుండా నేను లేకపోతే వీళ్ళేమవుతారు? నువ్వు లేకపోతే బ్రహ్మాండంగా ఉంటదావిడ. నీకొచ్చే పెన్షన్‌తో బతికేస్తది. డబ్బులు ఆర్థికంగా కావాలంటే. లేదు నువ్వు ఏమి ఇవ్వకపోయినా కనీసం కూతురన్న అమెరికాలో ఉంది కాబట్టి అది ఆవిడ గూడా ఒక పదో, పరకో ఏసినా గూడా ఈవిడ బతుకుద్ది. అలా కాకుండా పోనీ నువ్వు లేవు. నీ కోసమే ఆలోచించుకుంటూ ఆవిడకి గూడా అనిపిస్తే ఆవిడ గూడా పోతదేమో! ఏమో! తర్వాత సంగతి తర్వాత. మనం ఎందుకు జంపాలి? చాలా తప్పిది. బట్ బెంగుళూరు ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈళ్ళు సాదాసీదా మనుషులు గూడా కాదు. మొన్నటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నా వాళ్ళు సాదాసీదా మనుషులు గాదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. ఇప్పుడు డైరెక్ట్ సైంటిస్ట్. ఇస్రో సైంటిస్ట్ ఇంకా చెప్పాలి అంటే. పైన మంచి మంచి శాటిలైట్‌లలో మార్స్ మిషన్ చేశారు. ఆ చంద్రయాన్ మిషన్‌లో ఏ మిషన్‌లో ఉన్నాడో మహానుభావుడు మనకు తెలీదు. ఇస్రో సైంటిస్ట్. సో, ఇట్లాంటి వాళ్ళందరూ చిన్న పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని మిగతా వాళ్ళని గూడా బ్రతకనివ్వట్లేదు. ఎవరికైనా సరే అట్‌లీస్ట్ ఇప్పటికైనా ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఎవరితో మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళరు. ఇట్స్ ఓకే. మీకెప్పుడైనా ఏమైనా బాధ కలిగినా, మైండ్ డిప్రెషన్‌లోకెళ్ళిందనిపించినా, లేనిపోని ఊహలొస్తున్నా, ఎవరినైనా కలిసి మాట్లాడండి. మనస్ఫూర్తిగా చెప్పండి నాకిలా అనిపిస్తుంది అని. ఎవ్వరు ఏమి అనుకోరు. దానికి తగ్గట్టు మంచి సలహాలే ఇస్తారు. అంతకుమించి ఇంకేముండదు. మీరు బావుంటారు. మీతో ఉన్నవాళ్ళు గూడా బావుంటారు. వాళ్ళు మీతో డిపెండ్ అయ్యారా లేదా అనే విషయం గూడా మీకు తెలీదు. మీ ఊహ అది. దే ఆర్ డిపెండెడ్ ఆన్ మీ అని. నో అదేం లేదు. సరే ఎనీవే థాంక్ యూ సో మచ్.